ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం, ఈ టెంపుల్ గురించి ఫస్ట్ మీరు చెప్పండి. ఆ టెంపుల్ ఎంట్రన్స్ ఈస్టర్న్ ఎంట్రన్స్ మేడం. మీరు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురుగా నందీశ్వర విగ్రహం ఉంటుంది, అంటే ఏకశిలా విగ్రహం. ఇందులో ఏంటంటే ఆ నంది యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కర్స్ ఫర్ ద పొలిటిషియన్స్. తీరని కోరికలు అన్నీ కూడా ఏంటి మేడం, యాంగ్జైటీ, అవే అహంకారంతో, అదే సుపీరియారిటీతో, అదే మీ ఐడెంటిటీ, అదే మీ సక్సెస్ నుంచి మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి సరెండర్ అవుతారు. మీరు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ ఫీల్డ్లో ఉంటాయి మీరు చెప్పండి. అది జర్నలిస్ట్. ఇందిరాగాంధీ గారు విజిట్ చేశారు, 3 రోజుల్లో చనిపోయారు. ఎంజి రామచంద్రన్ గారు విజిట్ చేశారు, తర్వాత ఆయనకి అలాగే జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు విజిట్ చేశారు, ఆయనకి అదే జరిగింది. సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న మోడీ గారు ఆ టెంపుల్కి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లారు అని వార్తలు విన్నాం. ఇందిరాగాంధీ గారు ఆ టెంపుల్ని విజిట్ చేసిన కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఆమె అసాసినేట్ అవ్వాలి, అంటే చంపబడ్డారు. వారు పక్కన ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ గారికి ఏం జరిగింది, 3 సంవత్సరాలు చనిపోయాడు. ఏంటి అసలు కొలమానం ఏంటి, అసలు దానికి దీనికి ఏంటి రిలేటెడ్ ఏంటి అసలు నేను చూస్తే. కరుణానిధి గారు ఎవరు? ఆయన అసలు దేవుడినే నమ్మరు. ఈజ్ ఎథిస్ట్. మరి ఒక నాస్తికుడు వీటికి భయపడాల్సిన అవసరం ఉన్నాడు? అదే అడుగుతున్నాను సార్. నాకు తెలిసి మోడీ గారు వెళ్ళారు అంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ హిమ్. ఆయన అవాయిడ్ చేశారు, వేరే గేట్లో నుంచి వెళ్ళారు అంటే మాత్రం పవర్ ఆయన వెనక తిరిగిందా లేదా ఆయన పవర్ చుట్టూ తిరిగాడు? సేజ్ కరావురుర్ అనే ఆయన రాజరాజ చోళ ఆయనని శపిస్తాడట. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన ఎవరైతే శాపం పెట్టాడు మేడం, అతను శాపం పెట్టిన వాడికి అతనికి ఏమైనా మహిమలు ఉన్నాయా? ఇలాంటి స్టోరీస్ ఏమైతే తెలుసా మేడం, ఇప్పుడు ఎవరైతే శాపం పెట్టాడు రాజుకి అని చెప్తారు, వాడు శాపం పెట్టడానికి వాడేవాడు అసలు, వాడికి ఏముంది చెప్పు, నేను కూడా డెవలప్ చేసుకుంటాను. వాడి దగ్గర ఏముంది, నా దగ్గర కూడా అదే ఉంది. వాడు నైట్ డిన్నర్ చేస్తే వాడికి పొద్దున్న టాయిలెట్కి వెళ్ళడం మేడం, వాడు శాపం పెట్టినాడు. మీరు చెప్పండి. మిస్టరీస్ అన్నీ అన్సాల్వ్డ్గా ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆ మిత్ బ్రేకింగ్ అయితే చేయాలి అని అనిపిస్తోంది ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో. నేను మాట్లాడుతున్నాను తంజావూరుకి సంబంధించిన బృహదీశ్వర్ టెంపుల్ గురించి. అఫ్కోర్స్ టెంపుల్ ఏన్షియంట్ టాలెస్ట్ టెంపుల్గా మనందరికీ తెలుసు. అప్పట్లోనే 13 స్టోరీస్ ఉన్నటువంటి ఈ టెంపుల్ కట్టడానికి సుమారుగా 1000 సంవత్సరాలకు పైగా పట్టింది అన్నది చెప్తుంటారు. కట్ చేస్తే భారతదేశంలో శివలింగాలకి సంబంధించి అత్యంత పెద్ద శివలింగం ఉన్నటువంటి టెంపుల్గా బృహదీశ్వర్ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది. దీంతో పాటు పీపుల్ టాక్ అబౌట్ ఇట్స్ గ్లోరీ, పీపుల్ టాక్ అబౌట్ ఇట్స్ మెగ్నిఫిషన్స్, పీపుల్ టాక్ అబౌట్ ది స్ప్లెండర్, గ్రాండియర్, ఆర్ట్ వర్క్ అంతా పక్కన పెడితే ఒక మిత్ ఏంటంటే, ఈ టెంపుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్స్ ఆర్ బిగ్ నేమ్స్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేబీ ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రీసెంట్గా విజిట్ చేసిన మోడీ గారి దాకా మెయిన్ ఎంట్రన్స్లోంచి కనుక ఆ టెంపుల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా పదవి పోయి ప్రాణం కూడా పోయే సందర్భం ఏర్పడుతుంది అన్నది ఈ టెంపుల్ చుట్టూరా ఉన్నటువంటి ఒక మిత్. ఈ మిత్ని బ్రేక్ చేయడానికి ఐ హ్యావ్ విత్ మీ టుడే ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగ్నాథ్ గారు ఉన్నారు. ఆయనతో డీటెయిల్గా మాట్లాడదాం, ఇంకాస్త లోతుగా తెలుసుకునే సబ్జెక్ట్ ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా మేడం, ఐఎమ్ ఫైన్, ఆల్వేస్ ద సేమ్. వండర్ఫుల్ సార్. టు స్టార్ట్ విత్, రావడం లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్, బట్ ఆ టెంపుల్ గ్లోరీ గురించి, ఆ టెంపుల్కి ఉన్నటువంటి చరిత్ర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం, ఈ టెంపుల్ గురించి ఫస్ట్ మీరు చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆ టెంపుల్ ఎంట్రన్స్ ఈస్టర్న్ ఎంట్రన్స్ మేడం. అది మీరు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురుగా నందీశ్వర పెద్ద విగ్రహం ఉంటుంది, అంటే ఏకశిలా విగ్రహం అది. సో ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో, కాంట్రవర్సీ అనండి లేకపోతే మిత్ అనండి, ఇందులో ఏంటంటే ఆ నంది యొక్క కంటి చూపు, మీరు మెయిన్ తూర్పు ద్వారం నుంచి లోపలికి వచ్చినప్పుడు ఎవరి మీద అయితే అది ఉంటుందో, అంటే ఎవరి మీద అంటే నంది అందరినీ చూస్తాడు. కానీ ఈ ముఖ్యంగా ఎందుకు ఈ రాజకీయ నాయకులకి ఎందుకు అది కర్స్ అయిందంటే, చాలామందికి కూడా లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు, మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క విగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు, ఆ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని వీళ్ళు దర్శనం చేసుకునేవి దే హ్యావ్ టు పాస్ త్రూ ద నంది విగ్రహం. రైట్, ఓకే. సో అది ఎందుకు ఇంత కాన్స్పిరసీ అయింది, ఎందుకు దాంట్లో ఇంత
ఒక రకంగా చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కర్స్ ఫర్ ద పొలిటీషియన్స్. అబ్సల్యూట్లీ. సో ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మనం దానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఏంటంటే మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ అన్నది ఒక పర్పస్ ఉంది మేడం. దెర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎ టెంపుల్. ఫర్ ఎ కామన్ మ్యాన్ వాట్ ఇస్ అ టెంపుల్? టెంపుల్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఈ కెన్ సరెండర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ డిజైర్స్. వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, లేకపోతే మనశ్శాంతి, ఇవన్నిటిని కూడా ఒక సగటు మనిషి గుడికి వెళ్ళి తనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, అక్కడ లోకల్ కల్చరల్ రిచువల్స్ని బట్టి అన్నీ కూడా వాళ్ళు ఇవి చేసుకుంటారు అన్నమాట. కానీ నిజంగా టెంపుల్ కన్స్ట్రక్షన్కి థియరీ అదొకటే ఉందా? మనకి ఏన్షియంట్ ఇన్ఫర్మేషన్ అదొకటే ఉందా? అసలు మన వాళ్ళు క్షేత్రాలు, పెద్ద పెద్ద స్థలాల్లో ఎందుకు కట్టేవాళ్ళు? ఎత్తైన ప్రాంతాల్లో ఎందుకు కట్టేవాళ్ళు? అప్పట్లో వరద బీభత్సాలు వచ్చినా, ప్రకృతి ప్రళయాలు వచ్చినా కానీ ఇవన్నీ షెల్టర్స్ మేడం మీకు. ఓకే. టెంపుల్స్ అన్నవి ఒక షెల్టర్స్ అక్కడ మీకు. ఓకే. రెండోది అదంతా కూడా సమిష్టిగా అక్కడ మీకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగేవి. అక్కడ సమిష్టిగా అంటే అన్ని రకాల వ్యక్తులు అందరు అక్కడికి వచ్చారు. నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగేవి ఎక్కడ? ఈ క్షేత్రాల్లో. ఇవి కాకుండా మనకంటూ మన 1000 సంవత్సరాల కింద మన పూర్వీకులు మనకి ఎటువంటి కల్చర్ ఫాలో అయ్యారు, ఎటువంటి విగ్రహారాధన చేశారు, ఎటువంటి విగ్రహాలకు వాళ్ళు ఎటువంటి పూజలు చేశారు, వాళ్ళ ఆర్కిటెక్చరల్ సైంటిఫిక్ అవేర్నెస్ ఎంత ఉంది. ముఖ్యంగా మేడం టెంపుల్లో కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక డివినిటీ అని మనం మాట్లాడతాం కదా క్షేత్రాలు. 100% మనము ఒక డివినిటీ అని మాట్లాడతాం. టెంపుల్ అనగానే వి ఇన్వైట్ ద డివైన్ అని మాట్లాడతాం ఎక్కడ? టెంపుల్లో, క్షేత్రాల్లో. సో దానికి ఒక నిదర్శనం కూడా ఏంటంటే మనం టెంపుల్లో దర్శనం చేసుకుంటాము, కొబ్బరికాయ కొడతాము. కొట్టిన తర్వాత ఏం చేస్తాం మేడం? మనం అక్కడ వచ్చి కూర్చుంటాం, కాసేపు కూర్చుంటాం. రీజన్ ఏంటి? కారణం ఏంటి? మేబీ టు హ్యావ్ దట్ ప్రశాంతత ఆర్ ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, మనం దాన్ని ఇన్వైట్ చేయడానికి మనలోకి. యు ఆర్ లిటిల్ క్లోజ్ టు ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మనము అక్కడ అది టెంపుల్ అంటేనే ఎనర్జీ సెంటర్ మేడం. అంటే శక్తి కేంద్రాలు అనుకోండి, ఎనర్జీ సెంటర్స్ యాక్చువల్లీ. క్షేత్రాలు, టెంపుల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఒక ఎనర్జీ సెంటర్స్ అని ఎందుకు అంటారంటే, మీరు ఎప్పుడైతే మీ మైండ్ ప్యూరిటీని కనెక్ట్ అవుతుందో, వెన్ యువర్ మైండ్ గెట్స్ ప్యూర్డ్ అండ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ బికమింగ్ ప్యూర్ ఈజ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఎట్ ద కరెంట్ సిచ్యువేషన్, ఎట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే అర్థం ఏంటి? మనిషి ఒక్క భూతకాలంలో అంటే పాస్ట్లోనే ఎక్కువ ఉంటాడు, లేదా ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్లో ఉంటాడు. ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్లో ఉండి పాస్ట్లో చేసినటువంటి పనులకి బాధపడడం వల్లనే మీరు గుడికి వెళ్ళేది. అవును కదా? ఈఎంఐలు కట్టాలి. ఇప్పుడంటే ఈఎంఐలు ఏంటి? అప్పట్లో తీరని కోరికలు అన్నీ కూడా ఏంటి మేడం? యాంగ్జైటీ. అవునా? ఆల్రెడీ కోరికలు తీర్చుకోవడం కోసం తొందరపాటుతో చేసినటువంటి పనులన్నీ ఏంటి? మూడ్ స్వింగ్స్ కావచ్చు, డిప్రెషన్ కూడా కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. సో అక్కడ క్షేత్రాల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎనర్జీ ఏంటి? మీరు వర్తమానంలో ఉండడం. వర్తమానంలో ఉండడమే ప్యూరిటీ మేడం. దెర్ ఈస్ నో అదర్ పాసిబిలిటీస్ యూ టు బికమ్ ప్యూర్. బుద్ధుడు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పలేదు. గౌతమ్ బుద్ధుడు మైండ్ఫుల్నెస్ అంటారు. చూడండి, మైండ్ఫుల్నెస్ యాజ్ యూ రైట్లీ సెడ్, యూ ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ, సెన్సెస్ అండ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. రైట్. సో ఇక్కడ వర్తమానంలో ఉంటే ఏమవుతుంది మేడం? మీకు అది మీరు బస్ పాస్, రైల్వే స్టేషన్ పాస్ ఏవైతే రెన్యువల్ చేసుకుంటారు చూడండి, మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు కదా, ఆ రెన్యువల్ సిస్టమ్ అక్కడ ఆపరేట్ అవుతుంది మేడం. రైట్. యు ఆర్ ఎట్ ద సిచ్యువేషన్, ఫర్గెటింగ్ అబౌట్ ద పాస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. యు ఆర్ జస్ట్ దేర్ యాజ్ ఏ ఎగ్జిస్టాన్షియల్ పర్సనాలిటీ, ఎగ్జిస్టాన్షియల్ సోల్. అక్కడ మీరున్నారు. అక్కడ మీకు అక్కడ టెంపుల్ వైబ్రేషన్ అని మీరు కూడా పదం వాడారు. టెంపుల్ వైబ్రేషన్, టెంపుల్ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందంటే మీరు ఏ మైండ్ సెట్తో వెళ్ళినా కానీ మీ కెమిస్ట్రీ చేంజ్ అయిపోతుంది అక్కడ ఆటోమేటిక్గా. ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో వెళ్ళినా, ఎటువంటి వైబ్రెంట్ సిచ్యువేషన్లో వెళ్ళినా, ఎటువంటి పర్వర్టెడ్ సైకలాజికల్ డైమెన్షన్లో వెళ్ళినా, ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్ళంగానే ఆ ఎన్విరాన్మెంట్ విల్ చేంజ్ యూ. డెఫినెట్లీ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ విల్ హ్యాపెన్ విత్ ఇన్ యువర్ బాడీ, విత్ ఇన్ యువర్ కెమిస్ట్రీ ఆఫ్ ద మైండ్. కారణం ఏంటంటే మన పూర్వీకులు గుళ్ళు కట్టింది కేవలం గుళ్ళు, గోపురాలు, క్షేత్ర దర్శనం అయిపోయినాయి, నాకు ఇక మోక్షము అనుకునేటువంటి మైండ్ సెట్ కాదు మేడం. యాక్చువల్లీ మన వాళ్ళు దాన్ని రాంగ్గా ఎట్లా అర్థం చేసుకున్నారంటే, ఇంకేంటి మనకు చిన్నప్పటి నుంచి చెప్తారండి, మనం కాశీ దర్శనం చేసుకోవాలి, గయాకి వెళ్ళాలి, లేకపోతే జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలి, మనకి పుణ్యక్షేత్రాలు, గంగానదిలో స్నానం చేయాలి. దట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్ మేడం. దట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్. వీ కన్క్లూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డెస్టైన్
or else nothing in our hands that we can practice, we can enhance our conscious levels. It is possible to enhance or not conscious levels, madam? అబ్సల్యూట్లీ పాసిబుల్ సార్. Before going to the temple, even after the temple, it is possible. ఎస్ Then why only the temples are blamed for your death or the loss of power or loss of your position? Because everybody attribute as if the visiting the temple is a destination. అది డెస్టినేషన్ పాయింట్ కింద తీసుకున్నారు కాబట్టి జీవితం అక్కడికంటే ఫర్దర్ ఏం లేదు, అంతకంటే ముందు ఏమీ లేదు. ఈ కాన్స్పిరసీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మనం ఎక్కడ సరెండర్ చేస్తాం మేడం? మనం ద బెస్ట్ ప్లేస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ యు ఆర్ సరెండరింగ్, దట్ ఈస్ ద వన్ సబ్జెక్ట్. You are going with the same objective mind, objective desires to just going and surrendering without surrendering your ego. You are just surrendering your material desires. That is almost like a business. You are working here as an anchor. For the anchoring part, they are paying you salary. అంతే. Avana. So, but when it comes to temple, what transformation you need to carry in the temple? అవే అహంకారంతోని, అదే సుపీరియారిటీతోని, అదే మీ ఐడెంటిటీ, అదే మీ సక్సెస్ నుంచి మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి సరెండర్ అవుతారో ద పర్సన్ మే రిసీవ్ డిఫరెంట్ మెసేజ్ ఫ్రమ్ ద నేచర్. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి నుంచి మీకు వచ్చేటువంటి బ్లెస్సింగ్ వేరే ఉంటుంది మేడం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. సరెండర్ అవ్వకుండా ఆబ్జెక్టివ్ డిజైర్స్ తో కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే నేచర్ మనకి ఇంకొక సమాధానం ఇస్తుంది. ఒక సమాధానం ఇస్తుంది. వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ సరెండర్ టు ద డివైన్ and you just realized that you have come alone, and when you travel to the sky, when you travel out of the body, you will be alone. అంటే ఒక ప్రతి మనిషిలో కూడా ఈ రియలైజేషన్ ఉండదు మేడం. నేను ఒక్కడనే వస్తాను, ఒక్కడనే వెళ్ళిపోతాను. అది సన్యాసులకు చెప్తారు. అది సన్యాసి అనేవాడు ఒకటే రియలైజ్ అవ్వాలి, రియలైజేషన్తో ఉంటాడు. ఏంటంటే అకేలే ఆయా అకేలే జావుగా, నేను ఒక్కడనే వస్తా, ఒక్కడనే పోతాను. దీనికి మీరు పెళ్లి చేసుకున్నారా, 2 పెళ్ళిళ్ళు అయినాయా, మీరు మెర్సిడీస్ కారు ఉందా, మీకు కోట్ల ఆస్తి ఉందా, దీంతో సంబంధం లేదు మేడం. అన్ని కోట్ల ఆస్తి, అంత ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు కూడా ఈ రియలైజేషన్తో ఉన్నాడు అనుకోండి, దట్ ఈస్ వాట్ ఇస్ ద సరెండర్నెస్. యు ఆర్ సరెండరింగ్ టు ద ఎటర్నల్ ట్రూత్ మేడం, ఎటర్నల్ ఫ్యాక్ట్స్. మీరు ఆ మైండ్ సెట్ లేకుండా నేను అక్కడికి వెళ్ళాను, ఇప్పుడు ప్రస్తుతం నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను, నెక్స్ట్ టైం నా కాంపిటేటర్ వాడు స్ట్రాంగ్ అయిపోయాడు, ఈసారి వాడికే ఓట్లు ఎక్కువ వచ్చేటట్టున్నాయి, వాడు రాకుండా చూడు స్వామి అని మీరు చేశారంటే ప్రకృతి ఇంకొకటి తీసుకుంటుంది, మేనిఫెస్టేషన్. అర్థమైందండి? మీ లోపల ఉన్నట్టు అహంకారము, మీరు రాజకీయ నాయకులకు ఉన్నట్టు కుళ్ళు కుతంత్రాలు ఏ ఫీల్డ్లో ఉంటాయి మీరు చెప్పండి యాజ్ జర్నలిస్ట్. ఒక పొలిటీషియన్కి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్ కానీ, జెలసీ కానీ, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ ట్రైట్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ఎవ్రీ పొలిటీషియన్, ఐదర్ ఇన్సెక్యూరిటీ ఆర్ ఎల్ జెలసీ. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు సచ్ అ డివైన్ ప్లేస్, అంత గొప్ప క్షేత్రానికి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు నా కోరికలు ఇవి, నా ఆలోచనలు ఇవి అనుకున్నప్పుడు మీకు జరిగేది అక్కడి నుంచి ఏదైతే ప్రకృతి నుంచి మీకు ఏదైతే సమాధానం వచ్చిందో ఆ సమాధానమే మీకు మోక్షం మేడం. మీరు చనిపోయారా, మీ పదవి పోయిందా, పదవి పోయిందంటే ఎలా తీసుకోవచ్చు మేడం తెలుసా? మీరు పదవి పోయింది, మీరు ప్రజలతో ఉంటారు మేడం. రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రజలతో ఉంటాడు, ఇంటికి వస్తే భార్య పిల్లలతో ఉంటాడు, పడుకునేటప్పుడు ఎవరితో ఉంటాడు మేడం? తనతో తానే ఉంటాడు. తనతో తాను ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి, సమాజానికి, కుటుంబ సభ్యులకి కనిపించినంత హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అతను ఎంతవరకు ఉన్నాయి? ఒక్కడిగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ ఇన్సైడ్, దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. వాట్ ఎవర్ యూ ప్రొజెక్ట్ టు ద వరల్డ్, దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ. సో మీరు అట్లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీ శీలం, మనం క్యారెక్టర్ని శీలం అంటాము, పర్సనాలిటీని వ్యక్తిత్వం అంటాం. వ్యక్తిత్వం ఏముంది, మనం ఎలానో మార్చుకోవచ్చు. మనం బట్టలు మార్చుకున్నట్టు, మేకప్ మార్చుకున్నట్టు ఏదైనా మార్చుకోవచ్చు, కానీ క్యారెక్టర్ మాత్రం ఒకటే ఉంటుంది. వాట్ ఎవర్ యు ఆర్ ఇన్సైడ్. ఇప్పుడు మీరు నాతో షో చేస్తున్నారు మేడం, ఈ పనికి మళ్ళీ ఎవడో వచ్చాడం లోపల అనుకోవచ్చు, పైకి ఏం చేస్తారు, చచ్చినట్టు జీతం ఇస్తున్నారు, ఏం చేస్తాం చేయొచ్చు. దెర్ ఆర్ 2 థింగ్స్, వాట్ యూ ఫీల్ ఇన్సైడ్, వాట్ యూ ప్రొజెక్ట్ అవుట్ సైడ్. క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇది గమనించాలి మేడం. గుడికి వెళ్ళినా, క్షేత్రంకి వెళ్ళినా మీరు ఎంత సరెండర్ అయితే ప్రకృతి మిమ్మల్ని అంత బ్లెస్ చేస్తుంది. సరే, టోటలీ గెట్ యూ సార్. మీరు చెప్పినట్లు టెంపుల్స్ అంటే ఎనర్జీ సెంటర్స్ అన్నారు, మనిషి గుడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా భగవంతుడికి సరెండర్ అవ్వాలని చెప్తున్నారు, అర్థమవుతుంది. మీరు చెప్పిన వాటన్నిటికీ కూడా నాకు ఎలాంటి డౌట్స్ లేవు. కానీ ఈ టెంపుల్కి ప్రత్యేకించే సరే, ఇప్పుడు మీరు టెంపుల్స్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ అన్నది అన్ని టెంపుల్స్ని ఉద్దేశించి కదా, నాట్ ఓన్లీ ఫర్ బృహదీశ్వర టెంపుల్ గురించి కదా. బృహదీశ్వర టెంపుల్ని విజిట్ చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులకే చావు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు విజిట్ చేశారు, 3 రోజుల్లో చనిపోయారు.
ఎంజి రామచంద్రన్ గారు విజిట్ చేశారు, తర్వాత ఆయనకి అలాగే జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు విజిట్ చేశారు, ఆయనకి అదే జరిగింది. సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న మోడీ గారు ఆ టెంపుల్కి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లారు అని వార్తలు విన్నాం. అంటే ఇది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్న భయమా, లేకపోతే ఆ టెంపుల్కే ఉన్నటువంటి వేరే ఏమన్నా కారణమా? మీరే చెప్పాలి. మీ పాయింట్లోనే ఇంకొక చిన్న సవరణ చేస్తా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందిరాగాంధీ గారు వెళ్ళారు. ఇందిరాగాంధీ గారితో వెళ్ళింది ఎవరప్పుడు? ఎంజి రామచంద్రన్ వెళ్ళాడు. ఇందిరాగాంధీ గారు ఆ టెంపుల్ని విజిట్ చేసిన కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఆమె అసాసినేట్ అవ్వారు, అంటే చంపబడ్డారు. ఇప్పుడు కొన్ని వారాల్లో, మేబీ 3-4 వీక్స్లో అసాసినేషన్ జరిగింది. మరి పక్కన ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ గారికి ఏం జరిగింది? ఆయనకు కూడా వితిన్ నో టైంలో అతనికి కూడా సిక్ అయ్యాడు. అతని సిక్ ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 3 సంవత్సరాలు చనిపోయాడు. ఇందిరాగాంధీ గారి చావు వారాల్లో వచ్చి ఎంజి రామచంద్రన్ గారి పదవి పోయింది, లేకపోతే పదవిలో 3 సంవత్సరాలు ఆరోగ్య సమస్యలతో ఉన్నారు అని చనిపోయాడని చెప్పారు. ఆ 3 ఏళ్లకి ఈ 2 వారాలకి ఏంటి అసలు కొలమానం ఏంటి? అసలు దానికి దీనికి ఏంటి రిలేటెడ్ ఏంటి అసలు నేను చూస్తే అక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ని ఈ టెంపుల్లో ఒక సెంటిమెంట్గా 1980s నుంచి స్టార్ట్ అయింది మేడం. 1980sకి బిఫోర్ ఈ మిత్ లేదు. మీరు ఆ తర్వాత కూడా చూడండి. మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తమిళనాడు ఎంజి రామచంద్రన్ తర్వాత అక్కడికి వెళ్ళినట్టు ముఖ్యమంత్రుల్లో కరుణానిధి గారు ఎవరు? ఆయన అసలు దేవుడినే నమ్మరు. ఈజ్ ఎథిస్ట్. ఆయన సింహద్వారంలో నుంచి, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారం నుంచి వెళ్లకుండా పక్కగా ఉన్నటువంటి గేట్లో నుంచి లోపలికి వెళ్ళారు. ఇది నాస్తికులు చెప్పాలి ఆన్సర్. ఆయన నాస్తికుడిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు మరి ఒక నాస్తికుడు వీటికి భయపడాల్సిన అవసరం ఏముంది మేడం? అదే అడుగుతున్నాను సార్, మరి ఎందుకు అంత ఘనంగా ఇక్కడ ఒక పాయింట్ మేడం. ఇటు కరుణానిధిని చూసుకున్నా, అటు ఎంజి రామచంద్రన్ గారిని చూసుకున్నా, ఇందిరాగాంధీని చూసుకున్నా, మొరార్జీ దేశాయ్ గారిని కూడా చూసుకున్నా, అందులో లాజిక్ ఏంటంటే ఎవ్రీబడీస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద టెంపుల్, ఎప్పుడైతే మీరు టెంపుల్లో జరుగుతుంది ఇలా కోఇన్సిడెన్స్తో జరుగుతుందా, లేకపోతే ఆర్ఎల్స్ సరే సమ్ పవర్ విత్ ఇన్ ద టెంపుల్ అని మనం అనుకుంటే, మనం దేన్ని తీసుకొచ్చి అక్కడ లింక్ చేస్తున్నామంటే మనం డెస్టినీని తీసుకొచ్చి లింక్ చేస్తున్నాం మేడం. ఓకే, విధిని తీసుకొచ్చి లింక్ చేస్తాం. దానికి ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. కొన్ని సంవత్సరాల కింద, సుమారు 10-12 ఏళ్ల కింద అనుకుంటా, ఒక వాస్తు పండిట్ బుక్ రాశాడు. ఏమని? నేను వాస్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఒక ఇల్లు కడతాను, ఆ ఇంట్లో ఎవరైనా దమ్ముంటే రండి. నాస్తికుల్ని కూడా ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే రండి, 10 ఏళ్ళు మీరు ఆ ఇంట్లో ఉంటే నేను ₹1 కోటి ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. అందరూ రివర్స్లో దాని కౌంటర్ ఏమేశారు? 10 ఏళ్ళు ఉంటే ఎవడన్నా పోతాడు, ఏదో ఒక క్యాన్సర్ వస్తుందో, లేకపోతే ఏదో వ్యాధి వస్తుంది, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే, హౌ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అని అడిగారు. అందులో ఐ క్యాచింగ్ పాయింట్ ఏంటి తెలుసా మేడం? ఆ వాస్తు పండిట్ ఎప్పుడైతే ఛాలెంజ్ చేశాడు దాంట్లో ఏంటి, మీరు వాస్తు అన్నది ఒక జస్ట్ క్రాస్ వెంటిలేషన్ రిలేటెడ్ ఒక సైంటిఫిక్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ అది, ఓకే. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు డెస్టినీ తీసుకొస్తారు చూసారా, డెస్టినీ అంటే ఏంటి? ఈశాన్యంలో మీకు టాయిలెట్ ఉంది, నైరుతిలో మీకు గుంట ఉంది, ఆగ్నేయంలో మీకు బెడ్రూమ్ ఉంది అన్నప్పుడు అది మార్చుకోవడము, అది ఎందుకు ఉండకూడదు? మనకి ఈస్ట్ మనకి సన్ రైజెస్ ఎర్లీ మార్నింగ్ మనకి సన్ రైజెస్ నుంచి మనకు వస్తాయి, కాస్మస్ రైజ్ ఏవైతే వస్తాయో వాటికి బ్యాక్టీరియల్ ఇవి కిల్లింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకి ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది అన్నది దట్ ఈస్ సైంటిఫికల్ యాక్సెప్టెడ్ అది. కానీ ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి, పిల్లవాడు చనిపోతాడు అన్నారు అనుకోండి, అది వరల్డ్ విల్ పే అటెన్షన్. Because the world pays more attention to the negative things rather not negative things, madam. World will pay the attention to the fear of death. ఇక్కడ పాయింట్ ఏంటి? ఒక సాంప్రదాయబద్ధమైంది లేదా మతపరమైంది మనం చర్చించుకుంటున్నప్పుడు దాంట్లో ఎప్పుడైతే మీరు కాన్సిక్వెన్సెస్, అంటే మన డే టు డే లైఫ్, మన ముండెన్ లైఫ్లో కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైతే మనం దాంట్లో యాడ్ చేస్తామో దట్ సబ్జెక్ట్ విల్ బికమ్ మోర్ ఐ క్యాచింగ్. అందులో మీకు చెప్పా కదా మేడం, వాస్తులో మీరు గినక ఈ ఫియర్ ఆఫ్ డెత్, లాస్ ఆఫ్ జాబ్, ఎంప్లాయ్మెంట్, డివోర్సెస్, అన్హ్యాపీనెస్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ తీసేయండి, నో బడీ విల్ పే అటెన్షన్ టువర్డ్స్ ద వాస్తు. ఇక్కడ మీకు టెంపుల్లో జరుగుతుంది ఏంటి మేడం? ఇక్కడ టెంపుల్లో ప్రతిదీ కూడా ఎట్లా ప్రచారం జరిగింది 1980s నుంచి అంటే, ఈ ప్రముఖులందరూ కూడా వాళ్ళ పదవి కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది పార్టీలు కూడా బర్తరఫ్ చేసుకున్నారు అన్నది చర్చలో ఉంది. కానీ ఎప్పుడైతే మీరు నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్స్ని కానీ ఆ కోఇన్సిడెన్సెస్ని కానీ మీరు నమ్మాల్సి వచ్చినప్పుడు అసలు నిజంగా టెంపుల్కి కన్స్ట్రక్షన్ వెనక ఉన్నటువంటి డివినిటీ ఏంటి మేడం? వెన్ దెర్ ఇస్ ఎ డివైన్. ఇప్పుడు మీకు ఈ రూమ్ నిండా ఆక్సిజన్ ఉంది మేడం, there is a point that you are feeling discomfort with suffocating or not able to breathe yourself, kada.
అంటే మీరు ఎప్పుడైతే డివైన్ అంటే ఏంటి మేడం, డివైన్ అంటే ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ద డివైన్ సెంటర్ అంటారు, ఇట్స్ ఇన్విటేషన్ ఆఫ్ ద డివైన్ అంటారు. అక్కడ మీకు ఏముంటాయి మేడం, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయనే కదా వెళ్ళేది మనిషి. డివైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ సూపర్ న్యాచురల్ పవర్స్, అంటే తన వల్ల కానిది, తన జీవితంలో కోరుకున్నది దక్కనిది, తనకు సాధ్యం కానిది, ఇవే కదా మనిషి అనేవాడు వెళ్ళి గుళ్ళో వేడుకుంటాడు. అంటే యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్. వెన్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్స్, ద డివినిటీ, సో వేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ద కర్స్, ఈజ్ అ లాజిక్. In case if it is propaganda is high about the curse, then it is absolutely subjective opinion. Subjective opinion అంటే సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే కోఇన్సిడెన్స్. 10 మందికి వెళ్ళారు, 10 మందిలో 2కి జరిగింది, 4కి జరిగింది. వాస్తులో కూడా ఒక 100 మంది ఇండ్లను రీసెర్చ్ చేశారు. ఈశాన్యంలో మీకు బరువు ఉంది, ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న వాళ్ళందరికీ ఏం సమస్యలు వచ్చాయన్నది. కొంతమందికి బుక్స్లో రాసినవి జరిగినాయి, కొంతమందికి జరగలేదు. అంటే అర్థం ఏంటి, ఇట్ ఇస్ అ సబ్జెక్టివ్ ఒపీనియన్, ఇట్ ఇస్ సబ్జెక్టివ్ రీసెర్చ్, ఇట్ ఇస్ అ సబ్జెక్టివ్ రీసెర్చ్. ఆ బుక్లో కూడా మీకు లాస్ట్లో ఏం రాస్తారు, ఇట్ ఈస్ అ పర్సన్స్ బిలీవ్, పర్సన్స్ గట్ కాన్ఫిడెన్స్ అవుట్ ఆఫ్ రీసెర్చ్ అని ఉంటుంది అంతే. వెదర్ టు బిలీవ్ ఆర్ టు కన్క్లూడ్ ఆర్ టు అవాయిడ్ నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఆర్ ఎల్స్ గోయింగ్ టు ద టెంపుల్, ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్, ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం. ఇప్పుడు మీరు ఏ రాజకీయ నాయకులు అయితే అక్కడ భయపడి వెళ్ళట్లేదంటే వాటికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు. ఏంటంటే చాలామంది కూడా ధార్మిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నా లేకపోయినా, ముఖ్యంగా పదవిలో ఉన్నవాళ్ళు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు, మరి కాస్త జాగ్రత్తగా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇట్లాంటివి నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం నమ్మకం మేడం. నిజంగా ఆ టెంపుల్కి వెళ్తే అలా జరుగుతుందంటే, చాలామంది ఏం చెప్పారు, నేను ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు పెళ్లి జరిగింది, మా ఆవిడకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. చూడండి వాళ్ళ ఒపీనియన్ చూడండి, 11 years నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఉమెన్ పిల్లలు పుట్టారని రాసింది అందులో. అంటే అర్థం ఏంటి, ఇట్స్ అ subjective opinion, subjective experience, but experience is definitely divine madam. The temple's experience definitely divine. కానీ అది డివైన్ అని ఎప్పుడు తెలుసుకుంటాడు మేడం కామన్ మ్యాన్? తను మైండ్ సెట్ చేసుకొని తనకి ఈ కోరికతో గుడికి వెళ్ళాడు, ఆ గుడికి వెళ్ళి తన కోరిక తీర్చుకోవడం కోసం వెళ్ళాడు, ఈ మైండ్ సెట్తో మీరు వెళ్ళకూడదు మేడం. నేను ఇందాక కూడా అదే చెప్పాను. మీరు ఎప్పుడైతే దేవుణ్ణిలో కూడా మీరు ఆబ్జెక్టివిటీ చూస్తారో, దేవుళ్ళలో ఆబ్జెక్టివిటీ అంటే ఇవన్నీ వస్తాయి, పొలిటీషియన్స్ పవర్ వస్తుంది, పొజిషన్ వస్తుంది, వాళ్ళ చైర్, ఇవన్నీ వస్తాయి. బట్ you have got a very few minutes of time where you have to surrender in the divinity environment, the divine environment. అక్కడ కూడా మీరు అది క్యారీ చేయొద్దు. క్యారీ చేయకుండా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది షుడ్ బి అనదర్ రీసెర్చ్. నాకు తెలిసి మోడీ గారు వెళ్ళారు అంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ హిమ్. మోడీ గారు వెళ్ళారు, ఆయన అవాయిడ్ చేశారు, వేరే గేట్లో నుంచి వెళ్ళారు అంటే మాత్రం ఐ డెఫినెట్లీ పర్సనల్లీ ఐ కెన్ సే దట్ ఆయనని మీరు 10 సంవత్సరాలను చూడండి, పవర్ ఆయన వెనక తిరిగిందా లేదా ఆయన పవర్ చుట్టూ తిరిగాడు? ప్రపంచం చిహ్నంగా ఉంది దానికి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఎలా చూసాయి, ఆయన్ని అప్రిషియేట్ చేసినాయా, ఆయన క్రిటిసైజ్. చాలామంది సెటారికల్గా ఏం చెప్తారు, మోడీ గారికి ద్వేషించేవాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు తప్ప ప్రపంచ దేశాల్లో లేరు అన్నది నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను, సర్వే లాంటి ఆర్టికల్. సో అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో, ఒకవేళ అలాంటిది ఏమైనా ఒక కర్స్ కానీ అట్లాంటిది ఏమైనా ఒక మిత్ ఉంటే దాన్ని మళ్ళీ డెమాలిష్ చేస్తారు మేడం. అంటే మీకు ఎంత కాన్షియస్ ఎనర్జీ ఉంటుందంటే, మీరు అలాంటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు వెన్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ, ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ విల్ బికమ్ ద హోల్ ఎనర్జీ. అంటే ఏంటి, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ అనుభూతి పొందడం అన్నది జరుగుతుంది అక్కడ. కానీ ఎప్పుడు జరుగుతుంది, when you are completely disconnected, when you are completely disconnected from your prejudices, past and future emotions, when you are completely being at the present. So that possibility is there. ఆ level of understanding గుడికి వెళ్ళే వాళ్ళకు ఉంటుందా, should be the first question. రైట్ సార్, అగ్రీడ్ సార్. మీరు చెప్పిన థియరీస్ అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఇది కూడా ఒక చిన్న మిత్ అనుకోవచ్చు, మేబీ అది ప్రచారంలో ఉన్నది కావచ్చు. సేజ్ కరావురుర్ అనే ఆయన ఈ చోళా డైనాసిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద గురువు లెక్క. ఆయన రాజరాజ చోళ ఆయనని శపిస్తాడట. సో ఇది స్టోరీ ఒకటి, ఇది కరెక్టా కాదా దీని గురించి ఏంటో మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఎవరైనా సరే ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఉన్నటువంటి ఆ శాపం, ఎవరైనా సరే రాజకీయ నాయకులు పదవిలో ఉండగా అక్కడికి వెళ్తే వాళ్ళకి పదవి పోతుంది. దిస్ ఇస్ వాట్ పీపుల్ సే అబౌట్ ద మిత్. ఇప్పుడు వచ్చిన మిత్ కాదు సార్ ఇది. ఆ టెంపుల్ కట్టడానికి అందుకనే 1000 సంవత్సరాలు పట్టింది. అది జస్ట్ ఇట్లా కట్టింది కాదు. ఇట్ టుక్ 1000 years ఫర్ ద టెంపుల్ టు గెట్ కన్స్ట్రక్టెడ్, విచ్ మీన్స్ అంత పవర్ ఉంది, అంత ఫ్యాక్ట్ ఉంది అన్నది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. దీన్ని ఎలా చూడాలి?
ఇప్పుడు ఆయన ఎవరైతే శాపం పెట్టాడు మేడం, అతను శాపం పెట్టిన వాడికి అతనికి ఏమైనా మహిమలు ఉన్నాయా? మన దగ్గర చెప్తారు కదండి, హోమాలు జపాలు చేసేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళకి వాళ్ళకి మానవాతీత శక్తులు ఉంటాయి అవి అని అనుకున్నప్పుడు, ఒక కామన్ మ్యాన్కి కూడా శాపం పెట్టిన అతనికి ఏదైతే ఉందో అదే చేతన స్థితి మనకి ఉంటుంది మేడం. అదే చేతన స్థితి మనకి ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు గాలి పీల్చి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినప్పుడు మీకు వచ్చేటువంటి శబ్దం ఏంటి? మీరు శ్వాస వదిలేసినప్పుడు శబ్దం ఏంటి? యా, ఏ ఏ ఏ శబ్దం వస్తుంది? హా. మీరు అనుకోండి, హా శబ్దం వస్తుంది. శ్వాస వదిలేసినప్పుడు సా సా వస్తుంది. ఈ రెండిటి మధ్యలోనే ఎనర్జీ ఉంటుంది మేడం. ఓకే. యు ఆర్ ఎనర్జీ కనెక్టింగ్ టు ద డివైన్ ఎనర్జీ. ఇలాంటి స్టోరీస్ ఏమైతే తెలుసా మేడం, ఇప్పుడు ఎవరైతే శాపం పెట్టాడు రాజుకి అని చెప్తారు అండి, వాళ్ళని సుపీరియర్ చేసి మిమ్మల్ని ఇన్ఫీరియర్ చేస్తున్నారు ఈ స్టోరీస్ వల్ల. ఓకే, యు గాట్ మై పాయింట్? గాట్ ఇట్ సార్, 100% గాట్ ఇట్, అగ్రీ. వాడు శాపం పెట్టడానికి వాడేవాడు అసలు, వాడికి ఏముంది చెప్పు, నేను కూడా డెవలప్ చేసుకుంటా. వాడి దగ్గర ఏముంది, నా దగ్గర కూడా అదే ఉంది. వాడు నైట్ డిన్నర్ చేస్తే వాడికి పొద్దున్న టాయిలెట్కి వెళ్ళడం మేడం, వాడు శాపం పెట్టినాడు. మీరు చెప్పండి. బట్ ఏంటంటే మన దగ్గర కొన్ని కథలు ఎలా ఉంటాయంటే, అవి నేను దీన్ని కథ ఇదొక అంటే పుకిటి పురాణం అని నేను అనట్లేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇఫ్ ద పర్సన్ హ్యాస్ గాట్ దాట్ మచ్ ఆఫ్ పవర్ టు కర్స్ ఎనీ వన్, that curse will remain thousands of years in the upcoming generations, will remain forever అనుకుంటే దాన్ని మీరు డీమిస్టిఫై చేయొచ్చు, దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయొచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది మేడం పాసిబిలిటీ? అది when you are aware of what your dharma has taught you. Right. Because your dharma, Sanatana dharma or Hindu dharma will say that you are the divine creator. You are the creator. You are the creator of your own self, and you are the divine creature అని ఉంటుంది. అంటే నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ జన్మ నీది అని ఉంటుంది. నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాలు చేసావని మీకు ఎక్కడన్నా మీరు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎక్కడన్నా రాసినటువంటి ఒక స్క్రిప్చర్ చూపించండి. You are the divine. The person who cursed, the Raja, was also a divine. What is the difference between you and him? The divine, as I said, no, the same person who cursed, he is also connecting to the superconscious. He is being an individual conscious. Right. You and me, the cameraman, everybody else, we are connecting to the superconscious. So what important is, you have to experience the divinity whenever you go to the kshetra. This is my simple urge to all politicians to demystify this myth. నేను పొలిటీషియన్స్ అందరు, కొంతమంది ఏమన్నారంటే మన భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరు వెళ్ళాలి అక్కడికి, దరిద్రం పొద్దని పెట్టారు ఒకడెవరు. అంటే వాళ్ళు పొలిటీషియన్స్ని ఎంత హారిబుల్గా తీసుకున్నారో చూడండి. కొంత నిజం కూడా అది మేడం. పొలిటీషియన్స్ అందరు కూడా వెళ్ళాలి అంటే పొలిటీషియన్స్కి నిజంగా అంత విల్ పవర్, అంత కాన్ఫిడెన్స్ అది ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అవకాశవాదం, స్వార్థం, లేదా వాళ్ళ కుటుంబ వారసత్వం వచ్చేటువంటి పదవుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి ఈ డివినిటీ అన్నది ఏదైతే ఉందో, మనకి ధర్మంలో ఏదో చెప్పబడిందో, నేను ఇందాక కూడా చెప్పాను కదండి, యువర్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, యువర్ ఎవ్రీ బ్రీత్ ఈజ్ కనెక్టింగ్ టు ద సూపర్ కాన్షియస్. మనం ఏమనుకుంటామంటే, బికాస్ ఆఫ్ ద లిటరేచర్స్ వీ రెడ్, దట్ యూ ఫీల్ ఆల్వేస్ ఇన్ఫీరియర్. అరే వాడెవడో తోపు, వాడు అసలు వాడు ఆకాశాలు ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు. అరే నువ్వు కూడా వెళ్ళగలుగుతావు, నువ్వు కూడా ఆ స్థాయి మనిషివి, నీ కూడా అంత కాంకర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ప్రకృతి ఇచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి. యూ ఆల్వేస్ రీడ్ బుక్స్ వేర్ యూ ఫీల్ ఇన్ఫీరియర్. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకున్నటువంటి కథలే చదువుతాం, మనం తక్కువ అంచనా చేసుకున్నటువంటి పుస్తకాలే చదువుతాం. అండ్ యూ ఆల్వేస్ సీ సంథింగ్ పవర్ఫుల్. మీరు ఎక్కడన్నా గాసిపింగ్ ఎన్విరాన్మెంట్లో చూడండి, ఎవడో సెలబ్రిటీ గురించి మాట్లాడుతుంటాడు, నాన్ పార్టిసిపేషన్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతాడు, వాళ్ళందరూ ఉండనే ఉండడు. బికాస్ యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఫీల్ ఇన్ఫీరియర్, టు టాక్ సంథింగ్ గ్రేట్ అబౌట్ అదర్స్. సో ఆ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కథనే అది నేను నమ్ముతాను. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఏమని అతను చాలా ఎన్లైట్నింగ్ గా అనిపిస్తుంది, మనం ఎందుకు ఇలా ఆలోచించకూడదు అని అనిపిస్తుంది. నేనైతే అట్లా ఆలోచిస్తాను మేడం. ఇప్పుడు ఆయన వచ్చి నేను శాపం పెట్టాను అనుకుంటాను, ఏ బేసిస్ మీద పెట్టావు, దాన్ని ఎట్లా డీమిస్టిఫై చేయాలని చెప్తా. ఇప్పుడు అతను శాపం పెట్టాడు, ఇతను నాశనం అయిపోవాలని. అతను నాశనం కాకుండా అతను ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలో అని నేను ఆలోచించి ప్రయత్నం చేసి నేను సక్సెస్ అవుతానన్న నమ్మకంతో నేను ఉంటా అక్కడ. కానీ బికాస్ ఐ రెడ్ ఎ బుక్, ఐ నెవర్ మెట్ హిమ్. అది ఎప్పుడో 1000 సంవత్సరాల కింద విషయాలు కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, అరే ఇది ఇట్లా జరిగింది, పలానా ముఖ్యమంత్రి వెళ్ళాడు, ప్రధానమంత్రి కూడా మనం వెళ్ళి భయపడ్డాడు, ఒక నాస్తిక ముఖ్యమంత్రి కూడా భయపడ్డాడు అంటే అది వాళ్ళ విల్ పవర్ మేడం. అది 100% సార్, విల్ పవర్, కాన్ఫిడెన్స్, ఇందాక మీరు వాడిన పదాలు ఇక్కడే నాకు కూడా కావాలి. క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తాను. చెప్పండి.
ఈ టెంపుల్కి వెళ్తే రాజకీయ నాయకులకి ఐదర్ ప్రాణాపాయం ఉంది లేదా పదవి పోతుంది అన్నది ఎలా అయితే టాక్ ఉందో, పలానా గుడికి వెళ్తే వీసా వస్తుంది, పలానా గుడికి వెళ్తే పిల్లలు పుడతారు, పలానా గుడికి 7 వారాల పాటు 11 ప్రదక్షిణాలు చేస్తే మనసులో అనుకున్న ఏ కోరికైనా తీరుతుంది అన్నది కూడా సబ్జెక్టివేనా సార్? ఏ టెంపుల్ అయినా ఒకటేగా, తిరుమల క్షేత్రం అయినా ఒకటే, బృహదీశ్వర ఆలయం అయినా ఒకటే, సందు చివర ఉన్నటువంటి ఏదన్నా ఒక చిన్న గుడైనా ఒకటే, అంతేగా? ఏ టెంపుల్ అయినా ఎనర్జీ సెంటరేగా. సో ఈ ఒపీనియన్స్ అన్ని సబ్జెక్టివ్ అని అనుకున్నప్పుడు, ఇందాక మీరు ఈ మిత్స్ ఏదైతే బ్రేక్ చేస్తూ సబ్జెక్టివ్ అనుకున్నప్పుడు, ఆ టెంపుల్ని అసోసియేట్ అయినటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా సబ్జెక్టివేగా. లైఫ్ ఇస్ అ సబ్జెక్ట్ మేడం, మీకు తెలుసలేదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యువర్ బాడీ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. You got my point? You are physically appeared in this world, coming out of the womb of the mother. The day you come out, the day you started evolving yourself psychologically, you are understanding environment, you are understanding life, you are understanding the process of life, that everything is subjective. But what we thought actually, no, you are not subjective, you should not have any experience. నువ్వు మీ అయ్య కింద ఉండాలి, మీ అమ్మ కింద ఉండాలి, లేదా మీ తాత చదువుకున్న చదువులు చదవాలి, టీచర్ని గౌరవించి టీచర్ చెప్పిందే వినాలి, లేకపోతే క్లాస్లో ఇన్ని మార్కులు రావాలి, ఇవన్నీ మీకు ఎక్కడైనాయి? When you are organized completely, when your mind was completely composed for some social identity, some community identity, or else some better identity to become a celebrity or a popular personality, they are the people are the most sickest, the sick people. I can consider them as the sick people, though they are celebrities, prime ministers or chief minister or as a politician or anybody else. Unless and until you don't experience life as a subjective, your life should be subjective. మీకు పిల్లలు పుట్టలేదు, మీరు పలానా గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్తే పిల్లలు పుడతారు, కొంతమందికి పుట్టలేదని చెప్తారు మేడం. సో పిల్లలు పుట్టడము పుట్టకపోవడము అన్నది మీరు ఎక్కడి నుంచి కంపల్సివ్నెస్ ఎక్కడి నుంచి డెవలప్ చేసుకున్నారో మీరే చెప్పండి ఆన్సర్. మీకు పిల్లలు లేరు, మీకు కంపల్సివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు పెళ్ళై 4 ఏళ్ళు అయిపోయింది, మీకు పిల్లలు లేరు. పెళ్ళై 3 నెలలు అయింది, ఇంకా ఏంటి, ఇంకా తల్లి కాలేదు. ఈ ఇప్పుడున్న సమాజంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఇంకా ఏంటి గుడ్ న్యూస్ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది కంపల్సివ్నెస్? ఎన్విరాన్మెంట్. మీ ఎన్విరాన్మెంట్ని పక్కన పెడితేనే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ మేడం. సబ్జెక్టివ్ మీన్స్ యువర్ గట్ కాన్ఫిడెన్స్, యువర్ ఓన్ అబ్జర్వేషన్, యువర్ ఓన్ రీసెర్చ్, యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. Only your experience is knowledge, madam. Rest everything is imagination and your hallucination. Only your experience is the true knowledge. మీకు కార్ డ్రైవింగ్ వచ్చు, కార్ డ్రైవింగ్ చేశారు. మీకు కాఫీ చేయడం వచ్చు, కాఫీ చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం. మీరు యూట్యూబ్లో చూసి, గూగుల్లో చూసి ఇన్ఫర్మేషన్తో కూడా మీరు మాట్లాడచ్చు, చేయొచ్చు. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? When you are talking about your experience, that definitely that is subjective, whether it is a belief toward the God or else being a place like this temple, whatever it is, unless and until you don't experience. ఇప్పుడు సమాజం అంతా కూడా ఎక్స్పీరియన్షియల్ సొసైటీలోకి వస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా నౌ దే ఆర్ క్వశ్చనింగ్, నౌ దే ఆర్ కంటెంప్లేటింగ్ ద హిస్టరీ, వాట్ ఆల్ దే సెడ్, వాట్ ఆల్ బ్రష్డ్ ఇన్ యువర్ మైండ్. అటువంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఒక గుడికి వెళ్తే మనకు పిల్లలు పుడతారు, ఒక గుడికి వెళ్తే మనకు పదవి వస్తుంది, పలానా గుడికి వెళ్తే మనకు వీసా వస్తుంది. అది సబ్జెక్టివ్ అని ఎందుకు చెప్తున్నానంటే మేడం, మీరు ఎప్పుడైతే అది కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, మీకు వీసా రావాలి మేడం. నేను నీకు సింపుల్ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అమెరికాలో అతను ఎంఎస్ చేశాడు. అతనికి H1 రిజెక్ట్ అయింది, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, ఇండియాకి వచ్చేసాడు. ఇతనితో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ H1 వచ్చింది, జాబ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాడు. వాళ్ళందరికన్నా ఇతను హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అకార్డింగ్ టు హిజ్ IQ. సో అతనికి ఇండియాకి వచ్చేసాడు, 1.5 year అయిపోయింది. ఇంత గడ్డం పెంచేసి బాగా డిప్రెషన్లో ఉన్నాడు. బికాజ్ అక్కడి నుంచి కెనడాకి ట్రై చేస్తే కూడా కెనడాలో కూడా ఏదో క్వైరీలో ఆగిపోయింది. అది ఆగిపోయి కూడా సుమారు 1 year అయింది. సో అక్కడ అమెరికాది అయిపోయింది, ఇక్కడ కెనడాది ఇట్లా అయిపోయింది. అక్కడ చదువుకున్న చదువుకి ఇక్కడ ఇండియాలో జాబ్స్ లేవు. సో వాళ్ళ మదర్ ఫాదర్ తీసుకొచ్చారు. అతను ఇవన్నీ నమ్మడం అనమాట. ఈ డోంట్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్, అస్ట్రాలజీ అండ్ ఆల్, ఈ విల్ నాట్ బిలీవ్. సో ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడికి హార్డ్లీ 28 years, 29 years ఉంటాయి. వాడు అప్పటికే ఒక 40 years మిడిల్ ఏజ్ పర్సన్ లాగా అయిపోయాడు అతను. సో అతన్ని నేను చెప్పింది ఒకటే లాజిక్ మేడం, నువ్వు రోజు ఒక 1 hour నువ్వు వర్కౌట్ చేయి, కమ్ ఆఫ్టర్ 3 months అని చెప్పినా. ఒబీడియంట్గా విన్నాడు. డైలీ 45 minutes ఈ వర్క్డ్. ఆల్మోస్ట్ ఒక 10 to 11 kgs రెడ్యూస్ అయ్యాడు. ఈ వికేమ్ ఫిజికల్లీ అకార్డింగ్ టు హిజ్ ఏజ్కి తగ్గట్టుగా తయారయ్యాడు.
ఈ ప్రాసెస్లో ఏమైందంటే 3rd మంత్లో అతనికి అప్పటి వరకు క్వారీలో ఉండి 1 year నుంచి క్వారీలో ఆగిపోయినటువంటి కెనడా నుంచి రావాల్సినటువంటి ప్రాసెస్ అప్రూవ్ అయింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కదా మేడం, వాళ్ళు వచ్చి అడుగుతారు ఏంటంటే, ఆ పిల్లడు అడుగుతున్నాయి ఏంటంటే, సార్ మీరు నా వీసా రావడానికి, నాకు అక్కడ జాబ్ ఇంటర్వ్యూ రావడానికి ఈ ఫిజికల్ ఫిట్నెస్కి ఏంటి సంబంధం అని అడిగాడు. హౌ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి గూగుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అలవాడు కదా, లాజికల్ థింకింగ్ కావాలి కదా, రీజనింగ్ కావాలి. సో నేను అతనికి చెప్పింది ఏంటంటే, నువ్వు రోజు కనుక బాడీని కనుక నువ్వు స్ట్రెయిన్ చేస్తావు, వాకింగ్ చేస్తావా, ట్రెడ్మిల్ చేస్తావా, జాగింగ్ చేస్తావా, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. మనకేం చెప్తుంది తెలుసు మేడం, మీ సంకల్ప బలం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పవర్ఫుల్ ఎప్పుడు అవుతుందంటే, మీ శరీరము మనసు వర్తమానంలో ఎప్పుడైతే శ్రమిస్తుందో, అంటే మీరు జాగింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఆర్ఎల్స్ ఎనీ వర్కౌట్ చేయండి, ఏరోబిక్స్ చేయండి, సో మీరు ఎమోషనల్గా దేని మీద ఎక్కువ సఫర్ అవుతున్నారు అన్నది మీ బాడీ, మీ మైండ్ అండ్ యువర్ ఇంటలెక్ట్ ఆల్సో ఈజ్ కనెక్టెడ్. మనం ఎప్పుడైతే జ్యూస్ మేకర్లో మనము ఫ్రూట్స్ వేసి మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తాం చూడండి మేడం, వన్స్ ఆఫ్టర్ మేకింగ్ ద జ్యూస్ యూ కెనాట్ డిస్క్రిమినేట్ అందులో ఏది మీకు పర్సంటేజ్ ఆఫ్ యాపిల్ ఉంది, ఏది పర్సంటేజ్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నది మీరు డిస్క్రిమినేట్ చేయలేరు. ఎప్పుడైతే మీ బాడీ మైండ్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఎమోషనల్లీ విత్ నేచర్, వాట్ ఎవర్ యూ కన్ఫెస్ దట్ విల్ హ్యాపెన్. దట్ వాజ్ అ థియరీ. ఆ పిల్లోడికి తెలియదు ఆ సంగతి. ఇది నేను చెప్పాను అనుకోండి, ఇది సబ్జెక్టివ్, దిస్ ఇస్ సబ్జెక్టివ్ మేడం, నేను అతనికి ఇచ్చిన సలహా ఇది సబ్జెక్టివ్. అది 10 మందిలో 10 మందికి పనికొస్తుందా అంటే డెఫినెట్లీ పనికొస్తుంది, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ రియల్లీ హానెస్ట్ అండ్ జెన్యూన్ ఎట్ దేర్ కమిట్మెంట్ ఫర్ వర్కింగ్ హార్డ్ టు రీచ్ దేర్ డ్రీమ్స్. ఇది సబ్జెక్టివ్ మేడం, ఇది సబ్జెక్టు, కానీ దీన్ని మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేరు. ఆ జిమ్కి వెళ్ళడానికి, డైలీ 1 hour వర్కౌట్ చేయడానికి, కెనడా నుంచి క్వారీ క్లియర్ అయిపోవడానికి అది. సో మనము లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే అది మిరాకిల్ అనుకుంటాం మేడం. ఇది మన దురదృష్టం. వై? బికాస్ యు ఆర్ ఆల్వేస్ థాట్ యాజ్ ఎన్ ఇన్ఫీరియర్ పర్సనాలిటీ. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసేటువంటి సమాజంలో మనం ఎదగడం వల్ల, మనం చదివిన పుస్తకాలు అట్లా ఉండడం వల్ల, మనం చదివినట్టు కథల్లో కూడా ఎవరో తూరుంకాను, ఎవడో తోపు, ఎవడో కూడా వస్తాడు. సినిమాల్లో ఒక హీరో వచ్చి 100 మందిని కొడితే నా సినిమా నడుస్తుంది మేడం. ఒక 4 వచ్చి హీరోని కాపాడంటే సినిమా నడవదు. బికాజ్ ప్రతి మనిషి కూడా హీరోలు ఎక్కడ ఐడెంటిఫై అవుతాడంటే సుపీరియర్గా, కానీ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు? ఇన్ఫీరియర్గా ఉంటాడు, బికాజ్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఇమాజినేషన్. సో ఎప్పుడైతే మనం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు మేడం, మీరు గుడికి వెళ్ళే ఆ గుడి వల్ల మీ ఎవరైతే లేడీ గుడికి వెళ్ళిన ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటుందో, ఆ గుడి అన్నది ఇన్స్పిరేషన్ మేడం. ఆ ఇన్స్పిరేషన్ అనేది మేనిఫెస్టేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. మీ గాట్ మై పాయింట్. అందుకే మేడం, అందుకే ఐడియల్ వర్షిప్ తప్పని నేను అనను. ఎందుకంటే మీకు లేని ఎనర్జీ గుళ్ళో రావచ్చు, లేడీ ఎనర్జీ మీకు ఐడియల్ వర్షిప్ నుంచి అది వాళ్ళ స్థాయి అంతే మేడం, వాళ్ళ ఐక్యూ లెవెల్ అంతే ఉంది. వాళ్ళు అంతకంటే ప్రొఫౌండ్ పర్సనాలిటీ అయ్యారనుకోండి, వాళ్ళు కొంచెం భక్తి మార్గంలోనో జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. యు గాట్ మై పాయింట్. కానీ వాట్ ఈజ్ ఇన్స్పైరింగ్ యూ? వెదర్ ఇన్స్పైరింగ్ మీకు గ్రామ దేవతల్లో విగ్రహాల, maybe that particular temple can get you an inspiration, anything, or an anything, idol can give you an inspiration, anything, or whatever. But that is awakening what actually the divinity within yourself, which was never shuttered your conscious earlier before. అని ఒక్కసారి మీరు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారనుకోండి మేడం, ఇక మీ జర్నీ ఆగదు. ఇంకా మీ సక్సెస్ కావచ్చు, మీ హ్యాపీనెస్ కావచ్చు, ఆర్ వన్ వర్డ్ ఐ కెన్ సే ద బ్యాలెన్స్. కాన్షియస్నెస్ ని అవేకన్ చేసే డివినిటీకి కనెక్ట్ అయినప్పుడు అనుకున్న కోరికలు జరుగుతాయి. కానీ ఆ టెంపుల్కి వెళ్ళినందుకో, అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు వేసినందుకో, లేదా టెంపుల్కి వెళ్తే ప్రాణాపాయం ఉంటుందానో, లేకపోతే పదవి పోతుందానో, ఇట్స్ కంప్లీట్లీ నాన్సెన్స్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకోటి ఉంది మేడం, యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ దాన్ జస్ట్ ఎన్ ఎన్విరాన్మెంట్. అంటే టెంపుల్ ఈజ్ ఎన్విరాన్మెంట్ మేడం. డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్ డూ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. బట్ వాట్ యూ రియలైజ్ ఆఫ్టర్ గోయింగ్ టు ద టెంపుల్, యూ ఆర్ మచ్ మోర్ కాంప్రమెన్సివ్ బీయింగ్, ఎగ్జిస్టెన్షియల్. అది మీరు రియలైజ్ అవుతారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ రియలైజేషన్కి స్ఫూర్తి ఎవరు? గుడే. మీరు గుడికి వెళ్ళిన తర్వాత, అంతకుముందు ఎందుకు లేదు మీకు అది? మీరు ప్రదక్షిణాలు చేశారు, ప్రదక్షిణాలు చేసేయడము, రోడ్డు మీద మీరు పార్క్లో వాకింగ్ చేయడంలో నాకు పెద్ద తేడా ఏముండదు. బట్ ఇక్కడ ఏముంటామంటే మనం డిసిప్లిన్తో, కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒక పవిత్రమైన భావంతో, అట్లీస్ట్ మనకి ఏమైనా పర్వర్టెడ్ థాట్స్ ఆర్ జెలసీ ఆర్ డిస్క్రిమినేషన్ ఇవి లేకుండా ఉండేటువంటి జర్నీలో మీ సబ్ కాన్షియస్ విల్ బికమ్ మోర్ యాక్టివ్. ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే మనసులో కోరికతోని వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళ సబ్ కాన్షియస్ యాక్సలరేటర్ ఉన్నారు. ఒక్కసారి సబ్ కాన్షియస్ యాక్సలరేట్ అయితే ఆ సృష్టికర్త కూడా ఆ ఇన్సిడెంట్ ఆపలేడు. తెలుసా మీకు? ముచ్చం చిప్ప ఉంటుంది చూడండి మేడం, అది మీ సబ్ కాన్షియస్ తీసుకుందంటే ఈవెన్ ద క్రియేటర్ కెన్ నాట్ స్టాప్ ద నేచర్. అంటే నేచర్కి కూడా క్రియేటర్ అడ్డురాడు, అంటే అది జరిగిపోతుంది. అది కానీ రావాల్సిన రియలైజేషన్ ఎవరికి? పర్సన్కి.
అది మన ధర్మశాస్త్రాల్లో సూక్ష్మంగా చెప్పింది, అంటే ఈ మానసికంగా చెప్పిన విషయాలు. కానీ ఒక కామన్ మ్యాన్కి ఆ లెవెల్ ఆఫ్ మైండ్, ఇంటలెక్ట్ అండ్ నేచర్, మేనిఫెస్టేషన్ అంత అవేర్నెస్ ఉంటుందా మేడం చెప్పండి? ఇప్పుడు మీ కెమెరామ్యాన్ని మేనిఫెస్టేషన్ అంటే ఏం చెప్తాడు? బికాస్ మనకి ఏం నేర్పించారంటే, అరే నీకు ఎగ్జామ్లో బాగా మార్కులు రావాలి, నీకు పెళ్లి కావాలి, నీకు పిల్లలు పుట్టాలంటే నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళు కొన్ని ఫాలో అవుతారు, దానివల్ల వస్తుంది అనుకుంటాడు. దానివల్ల వస్తుంది అనుకున్నప్పుడల్లా నువ్వు ఇన్ఫీరియర్ అని అర్థం చేసుకోవాలి మేడం. లేదు, నాలో ఉన్నటువంటి ఆ నిద్రాణమైనటువంటి నాలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యం ఏదైతే మనం డివైన్ అంటున్నామో దాన్ని మనం జాగ్రత్త చేసుకోవడం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాము. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ యువర్ కాన్షియస్, ఇట్ ఈస్ యువర్ డీపర్ కాన్షియస్ దట్ ఈస్ అవేకనింగ్ ఫర్ ఆల్ హ్యాపీనెస్, బ్యాలెన్స్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నాకు చాలా ఎన్లైట్నింగ్ అనిపించింది. ఐ థింక్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇదే లెవెల్లో దీన్ని అట్లా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ, టెంపుల్ని ఆపాదిస్తూ ప్రాణాపాయ స్థితి ఉంటుందనో, పదవి పోతుందనో, ఇట్లాంటి చెత్త ప్రాపగాండాని ఆపేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.